మీ స్థలం మీద ఇంకెవరూ మోసం చేయలేరు. కొత్త చట్టం ఏం చెప్తోంది? ఇప్పటి వరకు మన దేశంలో భూముల రిజిస్ట్రేషన్స్ 117 ఏళ్ల కిందటి 1908 చట్టం ఆధారంగా జరిగేది. ఇదే కారణంగా అనేక ఫేక్ డాక్యుమెంట్స్ తో స్కామ్స్ జరగడం చూస్తున్నాం. ఒకే ప్రాపర్టీని పలువురికి అమ్మడం, ఎన్ఆర్ఐల ప్రాపర్టీని ఫేక్ ఆధార్తో ఆక్యుపై చేసుకోవడం ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ బిల్ 2025 ఇదే సిస్టమ్ ని పూర్తిగా మార్చబోతుంది. ఇకపై ప్రాపర్టీ డాక్యుమెంట్స్ డిజిటల్ గా ఉండేలా ఆధార్ లింక్ చేయబోతున్నారు. ఓనర్షిప్ వెరిఫికేషన్ కూడా రియల్ టైమ్ లో జరిగేలా చూస్తారు. అంటే మీరు ఇంటి డాక్యుమెంట్స్ ని చూస్తే చాలదు, ఆన్లైన్ లింక్ లో అసలైన డీటెయిల్స్ ఉన్నాయా లేదా అనేది కూడా రియల్ టైమ్ లో చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు పవర్ ఆఫ్ అటార్నీ, సేల్ అగ్రిమెంట్, మార్టిగేజ్ అగ్రిమెంట్స్ అన్ని రిజిస్టర్ అవ్వాలి. మీ దగ్గర ప్రాపర్టీ టైమ్ లైన్స్ ఉండాలి. ఎవరు ఎవరికి ఎప్పుడు అమ్మారనేది కూడా క్లియర్ గా ఉండాలి. ఇది ఒక ఎన్ఆర్ఐలకే కాదు, అన్ని బయర్స్ కి సేఫ్ గార్డ్ చేస్తుంది. ఇకపై రియల్ ఎస్టేట్ లో నమ్మకాన్ని పెంచుతుంది. లీగల్ ఫైట్స్ తక్కువ అవుతాయి. మీరు ప్రాపర్టీ తీసుకోవాలని చూస్తున్నారా? ఇక ముందు ఈ ఆన్లైన్ సిస్టమ్స్ లో చెక్ చేయండి, లేదంటే పశ్చాత్తాపడతారు.